పర్యాటకులను ఆకర్షించేలా సొంత కాలపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టూరిజం అభివృద్ధికి సింగపూర్, చైనా, దుబాయ్ వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. డిసెంబర్ 31వ తేదీలోగా తెలంగాణ కొత్త పర్యాటక విధానం తయారు చేయాలని, పర్యాటకులను ఆకర్షించేలా సొంత కాలపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పర్యాటక విధానం రూపొందించే అంశాలపై శుక్రవారం సాయంత్రం సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ గత 10 ఏళ్లలోగా పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయామని అన్నారు. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది కాబట్టి అత్యున్నతమైన పాలసీని తయారు చేయాలన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశం, ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి సమావేశంలో సమగ్రంగా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పర్యాటక ప్రాంతాలపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను ఆవిష్కరించారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లను, దేవాలయాలను కనెక్ట్ చేయడం, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులను పెరిగేలా చూడాలన్నారు. బస్సు ఉచితం సౌకర్యం వల్ల టెంపుల్ టూరిజం గణనీయంగా పెరుగుతోందని, రొటీన్ టూరిజం కాకుండా కాన్సెప్ట్ టూరిజంపై దృష్టి సారించడం వంటి పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పర్యాటకులను ఆకర్షించడానికి ఫ్యూచర్ సిటీలో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలని అధికారులు ఆదేశించారు. విమానాశ్రయం నుంచి 20 నిమిషాల్లో చేరుకునేలా కన్వెన్షన్ సెంటర్ ఉండాలన్నారు. రాష్ట్రంలో పర్యాటక శాఖ స్థలాలు, లీజులపైన ఆరా తీసిన సీఎం వాటిపై సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులను సీరియస్ గా తీసుకొని స్టేలు ఎత్తివేసేలా చూడాలన్నారు. ఇక నుంచి మంచి గుర్తింపు ఉన్న కంపెనీలకు మాత్రమే పర్యాటక స్థలాలు లీజుకి ఇవ్వాలన్నారు. ఖాళీ చేయబోయే ఉస్మానియా ఆసుపత్రి, హెరిటేజ్ భవనాన్ని మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నారు. చార్మినార్కు పర్యాటకులు పెరిగేలా అక్కడ పరిస్థితులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సొంతకాలపై నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి జూలపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.